హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను పిఎస్సిసిలో షర్ట్ కలర్ ఎలా చేంజ్ చేయాలి చూపిస్తున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ పిఎస్సిసి ఓపెన్ చేసి ప్లస్ సింబల్ వస్తుంది, ఫోటో లేయర్. మీరు ఏ పిక్ అయితే షర్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటారో ఆ పిక్ని ఇక్కడ యాడ్ చేయండి. నేను ఈ పిక్ కలర్ది షర్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్టివ్ టూల్ పాయింట్ టూల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. దీంట్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక కలర్ బ్యాలెన్స్, దాంట్లో రెడ్ది ఏమో 33% పెట్టుకొని, ఇది గ్రీన్ ఏమో 70 చూడండి. షర్ట్ అనేది మొత్తం ఎల్లో కలర్ అవుతుంది. మొత్తం మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్కి వెళ్ళి ఇట్లా డార్క్ చేయండి. ఓకే, అంతా అయిపోయినాక ఇలా వస్తుంది. జూమ్ చేసుకొని మీ షర్ట్ మీద ఇలా మొత్తం చేయండి. షర్ట్ ఎక్కడుందో అక్కడ చూసుకొని చిన్న కలర్ మొత్తం పింక్ కలర్ మొత్తం పోవాలి. అప్పుడే మీ ఫోటో అనేది బ్యూటిఫుల్గా కనబడుతుంది.
నాకు అక్కడక్కడ కొంచెం నార్మల్గా బయటకి వెళ్ళింది, కానీ మీరు చూసుకోండి మంచిగా నీట్గా చేసుకుంటే మీ ఫోటో అనేది నీట్గా వస్తుంది. నాకంటే కొంచెం తొందరగా చెప్పాలని నేను చేస్తున్నా. మీరు చిన్నగా నిమ్మలంగా చేసుకుంటే మీ ఫోటో అనేది నీట్గా కొంచెం బయటికి వెళ్ళకుండా చూసుకోండి. సైజ్ అనేది కొంచెం తగ్గియాలి. బ్యాక్ నెక్ దాని మీద బీడ్ మీదకి వచ్చింది. చూడండి ఇక్కడ కొంచెం ఉంది. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్ పోయి మొత్తం ఎల్లో కలర్ అయింది నా ఫోటో అనేది. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ ఎఫెక్ట్ బ్రష్ తీసేయండి. ఓకే, చూసారు కదా, సేమ్ ఈ ఎఫెక్ట్ బ్రష్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్తే ఇట్లా మీ షర్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. సేవ్. ఇప్పుడు కొంతమందికి ఇది ఎలా సేవ్ చేసుకోవాలో అర్థం కావట్లే. ఇది ఉంది కదా, ఫోటో యాడ్ చేసి దాని పక్కది క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ ఫోటో క్లిక్ చేసి ఓకే సేవ్ అయిపోయింది. గ్యాలరీలో చూపిస్తే ఎలా సేవ్ అయిందో. ఇది పిఎస్సిసిలో ఇలానే సేవ్ అవుతుంది. మనం నార్మల్గా ఎలా అనుకుంటే మన ఫోటో అనేది నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి, పింక్ కలర్ షర్ట్ మారిపోయి ఎల్లో కలర్ అయింది. మీరు కూడా సింపుల్గా ఇలా నార్మల్గా షర్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.